లోడ్లు వేసుకొచ్చేసి రోడ్ అంతా బొక్కంతా పట్టిసి తడపడం కానీ తర్వాత మిషన్ రావడం కానీ క్లీనింగ్ కానీ ఏమీ లేదు ఇక్కడ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, FTP న్యూస్. ఈరోజు మనం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కండకాపల్లి గ్రామం వద్ద ఉన్న బోత్రా కంపెనీ కాటా వద్ద ఉన్నాం మనం. ఇక్కడ కండకాపల్లి గ్రామ ప్రజలు అవనండి, మాజీ సర్పంచులు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా యువత కూడా ఇక్కడ ధర్నా అయితే చేపట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే, ఏదైతే కాటాకు వచ్చిన బొగ్గు లారీలు ఉన్నాయో ఆ లారీల వల్ల చాలా వరకు దుమ్ము కాలుష్యం బాగా ఎక్కువ అవుతుందని, అదేవిధంగా రోడ్డు మీద కూడా లారీలు ఎక్కువగా అటు ఇటు కూడా లారీలు పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని, చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయని, వాటర్ వల్ల కూడా జారి పడిపోయే పరిస్థితి కనబడతా ఉందని ఇక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ మదీనా అప్పలరావు ఉన్నారు. అసలు ఈ ధర్నా చేపట్టడానికి కారణాలు ఏంటి, అసలు వాళ్ళ యొక్క షరతులు ఏంటో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. కంటకాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ బోత్రా ట్రాన్స్పోర్ట్ అనే సంస్థ ఈ బొగ్గు సైడింగ్ చేస్తుంది. అక్కడ కంటకాపల్లి విజయనగరం రోడ్లో గొప్ప డౌన్లో పెద్ద డౌన్ ఉంది. ఆ డౌన్లో కాటా పెట్టి ఆ కాటా దానివల్ల జనాలకి విజయనగరం కొత్తవలస వెళ్ళే 2 వీలర్స్ బైక్లు ఆటోలు కానీ దానివల్ల చాలా ప్రజలకి ఆ బొగ్గు ఓవర్లోడింగ్ వల్ల కింద పడిపోయి డస్ట్ దుమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు. దానికి కాటాకి సంబంధించిన క్లీనింగ్ కానీ దానికి డస్ట్ కానీ క్లీన్ చేయకుండా రోడ్డు మీద వదిలేయడం వల్ల రోడ్డుకి ఇరువైపుల లారీలు పెట్టడం వల్ల ఒకవైపు కాటాకి వెళ్ళే లారీలు పెడుతున్నారు, ఒకవైపు ఏమో అటు సైడ్ వచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీ లారీలు కూడా పెడుతున్నారు. దానివల్ల ఈ రోడ్డుకి వెళ్ళే 2 వీలర్స్ బైక్ మీద సైకిల్ మీద వెళ్ళే వరకు కూడా నడుచుకుని వెళ్ళే వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కావున ఈ కాటా ఇంచుమించు 10 సంవత్సరాలు పెట్టి ప్రతిసారి మేము అడుగుతూనే ఉంటాం, కానీ మా దగ్గరకు వస్తాం, ఆ రోజు వచ్చి ఏదో పని చేస్తాం, మీకు ఎందుకు మిషన్ వస్తుంది, ఆ డస్ట్ మిషన్ వస్తుంది, లారీలు ఉన్నాయి అంటారు తప్ప ఇక్కడ 3 లారీలు ఉన్నాయి తప్ప ఏ రోజు కూడా ఈ రోడ్డు తడపట్లేదు. అయితే మీరు గతంలో ఇక్కడ 3 రోడ్ల జంక్షన్ దగ్గర కూడా భారీ ధర్నా చేశారు. బండారి గారు ఇక్కడ రావడం జరిగింది, కేశవ సజ్జ అతను కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగింది. అది ఎంతవరకు మీకు ఇక్కడ ప్రణాళిక చేశారు? వాళ్ళు చెప్పింది ఒక రోడ్డు వరకే వేశారు, కానీ స్కూల్కి వెళ్ళే రోడ్డు తప్ప మిగతాది ఏది కూడా ప్రజల కోసం రోజు ఆ విలేజర్స్ కొత్తూరు విలేజర్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు. హై స్కూల్ కూడా మూతపడిపోతే ఆ స్కూల్లో టీచర్స్ అందరూ కూడా చందాలు వేసుకొని ఆటోలు పెట్టుకొని పిల్లలు తీసుకెళ్తున్నారు. స్కూల్ మూతపడిపోతే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎక్కడ దెబ్బ తగులుతుందని, అలాగే గ్రామస్తులు కూడా బయటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడినా ఎండ కాసిన ధూళితో దుమ్ముతో సతమతం అవుతున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ నుంచి గౌరవ ఈ కాటా తాలూకా అనుమతులు ఫుల్ డబల్ లోడ్ వేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పడిపోయే ఎగ్జాంపుల్ మనవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ కాటాకి గవర్నమెంట్ ఎంత ఎప్పులు ఇచ్చిందో ప్రతి కాటాలు ధర్మ కాటాలు చాలా ఉన్నాయి మా రూట్లో. ఎక్కడ కూడా ఈ కాటా దగ్గర కూడా ఇంత దారుణమైన ధూళి లేదు. ఒక్కొక్క లారీ కూడా 70-80 టన్నులు వేసుకెళ్ళి ఇటు బొగ్గులు రాలిపోయి రోడ్డు మీద పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే పరిమితికి మించి లోడ్లు వేస్తున్నారంటారా? పరిమితి మించి లోడ్ వేసుకోవడం వల్ల ఆ జారిపోయి కింద పడిపోవడం వల్ల కళ్ళు స్పీడ్ బ్రేకర్ల మీద పడి కళ్ళులోకి జనాలకు వెళ్ళిపోతుంది. చాలామంది ప్రజలు పడిపోయి దగ్గర ఊర్ల వల్ల ఇంటికి వెళ్ళిపోతున్నారు. పోలీస్ కంప్లైంట్ కాడికి భయపడి వెళ్ళలేదు. పోలీసు వారు కూడా ఈ లారీల కోసం నేను ఆల్రెడీ సీఏ గారు మేము మాట్లాడడం, ఆయన వచ్చారు, సీఏ గారు వచ్చి చూసి వెళ్ళారు. అయినా రోడ్ల మీద ఆపేస్తున్నారు. ఇక్కడ చాలా పరిస్థితి అయితే కంటకాపల్లి తాలూకు ప్రజల తాలూకు పొల్యూషన్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వర్షం పడితే పడిపోతున్నాం, ఎండ కాస్తే కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని ఎలా తోలగలం బండి మేము. అయితే మనం ఇక్కడ కంటకాపల్లికి సంబంధించి ఒక యువతను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్తాం అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ. ఇది ఏం జరుగుతుందంటే, అల్ట్రాటెక్ సంబంధించిన లారీలు, ఈ శారదా కంపెనీ లారీలు రోడ్డుకి 2 వైపులా లారీలు పెట్టేస్తున్నారు. ఒక 1 వే కింద ఉంచుతున్నారు అనమాట. ఆ వేలోనే ఆర్టీసీ బస్సులు చాలా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు మిగతా వాళ్ళు కూడా, మేము 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళమే, మిగతా స్కూల్ పిల్లలు నడిచి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఆల్రెడీ పడిపోయాను. ఆ స్కూటీ మీద కొత్త స్కూటీ మీద కొనుక్కొని వెళ్తుంటే పడిపోయాను, జారి పడిపోయాను. అదే టైంలో ఏదైనా లారీ వచ్చినా ఏది వచ్చినా నట్టేసి అక్కడికక్కడ పడిపోతాం. చాలా ప్రమాదంగా ఉంది ఈ ఏరియా అన్నది, చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి. మీరు కొంచెం అర్థం చేసుకుని దీన్ని పరిష్కార మార్గం చూపిస్తారని కోరుకుంటున్నాం. చాలామంది దీనివల్ల అయితే ఇబ్బంది పడుతున్నారు. మా ఊరైనా కాదు, విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్ళే బస్సులు మొత్తం ఏరియా రోడ్డు అంతా కూడా స్కూల్ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అయితే ఈ విషయంపై స్థానిక టీడీపీ నాయకుని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు కంటకాపల్లి పంచాయతీలో ఉన్న 4 గ్రామాలు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామండి. ఎందుకంటే ఒక పక్క ఇంతకుముందు శారదా కంపెనీ ఉంది, బోత్రా కాటా ఉంది, ఇప్పుడు కొత్తగా అల్ట్రాటెక్ కంపెనీ ఒకటి వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఇంకా హెవీ, అంటే ఇంకా ఎలా ఉన్నదంటే రోడ్డు మీద బైక్ మీద కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఎండ వస్తే ధూళి, వర్షం వస్తే జారి పడిపోవడం, ఇటువంటి పరిస్థితి. ప్రతి కూడా లారీలన్నీ కూడా ఓవర్లోడ్ వాటర్ వేసి సిమెంట్ కంపెనీ తాలూ కాంట్రాక్టర్లు వాళ్ళు సరైన పార్కింగ్ ప్లేస్లు అయ్యి వాళ్ళు కేటాయించక
వాళ్ళు రోడ్డు మీద రెండు పక్కల కనీసం రెండు పక్కల కూడా రోడ్డుని ఆక్యుపై చేసి మనుషులు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. సాయంత్రం అయితే ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఏ క్షణం నుంచి ఏ ఉపద్రవం జరుగుతుందా అని. ఎందుకంటే అంత తీవ్రమైన స్థితిలో ఉంది. కంటకాపల్లి పంచాయతీలో ఉన్న 4 ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అదే ఆందోళనలో ఉన్నారు. సంబంధించి అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, కంపెనీ వారు కానీ తగిన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే కంపెనీ వారు ఏం చేయాలంటే వాక్యూమ్ క్లీనర్స్ తాలూకు వెహికల్స్ పెట్టి డస్ట్ని అబ్జర్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. అదే పోలీసు వారు దీనికి స్పందించి వెహికల్స్ అవి రోడ్డు మీద పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అయితే విన్నారు కదా, ఇక్కడ స్థానిక నాయకులు అయితే అవనండి, యువత అయితే అవనండి, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డస్ట్ రాకుండా వ్యాక్యూమ్ అనేది పెట్టాలని, దీంతో పాటు రోడ్డు మీద లారీలు అనేవి లైన్గా పెట్టకూడదని, అదేవిధంగా అధిక లోడ్లు వేసి ఆ బొగ్గు కింద పడడం వల్ల ఆ బొగ్గు అనేది డైరెక్ట్గా బళ్ళు మీద వెళ్ళే వాళ్ళ మీద తగులుతుందని, దీనివల్ల ప్రమాదాలు దారితీస్తుందని, రాత్రి అయితే కూడా చీకటిమయంగా ఉంటుంది, ఇక్కడ లైట్లు కూడా ఏర్పాటు చేయాలని, ఇలాంటి షరతులు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ బోత్రా కంపెనీకి సంబంధించిన కాటాకు పర్మిషన్ లేవని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఏ విధంగా పర్మిషన్లు ఉన్నాయి, అసలు వీళ్ళు రోడ్ల విషయంలో ఈ లారీలు పెట్టే విషయం అవనియండి, లోడ్ విషయంలో అవనియండి, ఈ దుమ్ము కాలుష్య విషయంలో అవనియండి, ఎవరైతే బోత్రా కంపెనీ యాజమాన్యం ఉందో వెంటనే స్పందించి దానికి ఇమీడియట్గా రిప్లై ఇవ్వాల్సిన పని అంతేనా ఉంది. దీంతో పాటు జిల్లా అధికారులు, మండల అధికారులు, పొల్యూషన్ అధికారులు వెంటనే స్పందించి ఈ కంటకాపల్లి వాసులకి ఉపశమనం కల్పిస్తారని వీళ్ళు కోరుతున్నారు. చూస్తూనే ఉన్నాను FTP న్యూస్. మరిన్ని వివరాలతో FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.